నమస్కారం తెలుపుతూ వేదిక పైన ఆసీనులైనటువంటి మా పాఠశాల రూపురేఖలను మారుస్తున్నటువంటి రూప్ సింగ్ సార్ గారికి మరియు గ్రామ ప్రథమ పౌరులైనటువంటి విజయాలకి లక్ష్మిగా నిలిచినటువంటి విజయలక్ష్మి గారికి, మా పాఠశాల స్వరూపంని మారుస్తున్నటువంటి పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారు స్వరూపాదేవి గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం అమరులను స్మరించుకోవడానికే. అందుకొరకు ఒక చిన్న పాట వారిపైన. జోహారులు జోహారులు వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్. పాలల్లా నీలల్లా మట్టి పొత్తిల్లుల్లా, పాలల్లా నీలల్లా మట్టి పొత్తిల్లుల్లా. తోవా పూల తూరు అమరులుంటారు. జోహారులు జోహారులు వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్. మరి ఈ అమరులకు మనం జోహార్లు అర్పించడం అనేటువంటిది మన నైతిక బాధ్యత. స్వాతంత్రం అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు మాకు ఫ్రీడమ్ ఇచ్చేయండి సార్ అనగానే ఇయ్యలేరండి. అందుకొరకు కొన్ని వేల మంది ప్రాణాలు నేలనకు ఒరిగితే, ఆ ఒరిగినటువంటి ప్రాణాలను సమాధులుగా మార్చితే, ఆ సమాధుల మీద నుంచి వీస్తున్నటువంటి గాలిని మనం స్వేచ్ఛా వాయువుగా పీల్చుకుంటున్నాం. ఆ గాలిని పీల్చుకుంటున్నందుకైనా సరే మనం వారికి జోహారులు అర్పించాలి. మరి ఈరోజు మనం భారతదేశంలో 150 కోట్ల మందిని నవ్వుతూ మువ్వన్నెల జెండా ఎగిరేస్తున్నామంటే కారణం ఎవరు? 24 గంటల పాటు 24 లక్షల మంది సైనికులు బార్డర్లో గస్తీ కాస్తున్నారండి. మన మీద ఒక ఈగ వాలనీయకుండా 4 వైపుల నుండి గస్తీ కాస్తున్నారు. 12 లక్షల మంది సైనికులు రేయింబవళ్ళు, వారికి తోడుగా మరి 12 లక్షల మంది రిజర్వ్గా ఉంటున్నారు. అలాంటి సైనికులు ఉండబట్టే ఈరోజు 24 గంటలు మనం యథార్థంగా ఉండగలుగుతున్నాం. అలాంటి సైనికులకు వందనాలు పలుకుతూ ఒక సైనికుడు బార్డర్లో గస్తీ కాస్తూ ఒక చిన్న పాట పాడుకుంటున్నాడు. ఏందయ్యా అంటే, ఈ నేల తల్లి ప్రేమ, ఈ నేల తల్లి ప్రేమ ఎన్నటికీ మరువనిది చెరుగనిది. ఏ నా బ్రతుకుపై అధికారమున్నది తల్లికే. ఏ దేశ ప్రజలైనా చెవులార వింటే, కనులార కంటే, నా అస్థికలపై సమాధిపై జై హిందని ప్రతిధ్వనించేను. ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే, ప్రజల కోసమే. ప్రాణం పోతే పోనీ దేశం కోసమే, ప్రాణం పోతే పోనీ దేశం కోసమే. సరిహద్దుల జవానునై ఉరిమిన వేళ, సరిహద్దుల జవానునై ఉరిమిన వేళ, నేల కొరిగిన వేళ, ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ, నేను ఒరిగిన వేళ. చేమంతుల పూబంతుల మాలలు నాకొద్దు, చేమంతుల పూబంతుల మాలలు నాకొద్దు. కీర్తి పతాకాలు కాంత కనకాలసలొద్దు, కీర్తి పతాకాంత కనకాలసలొద్దు. చస్తే ఈ భూమిలో మరో జన్మ కోరుతాను, చస్తే ఈ భూమిలో మరో జన్మ కోరుతాను. దాసునై ఉంటానని అమ్మనడుగుతాను.
ఎర్రకోట నెగిరే మూవన్నెల జెండా, ఎర్రకోట నెగిరే మూవన్నెల జెండా, వన్నెల జెండా ఒరిగితే నా శవం పైన ఎగిరితే చాలంటాను, ఒరిగిన నా శవం పైన ఎగిరితే చాలంటాను, ప్రాణం పోతే పోనీ దేశం కోసమే, ప్రాణం పోతే పోనీ దేశం కోసమే అని గర్వంగా మన సైనికుడు పాడుకుంటాడు. అతడు ఏమి కోరుకోవటం లేదు. అలాంటి సైనికులను భారత మాత కన్నందుకు, వారి కాపలలో మనం ఉన్నందుకు గర్వపడాలి. నా దేశం గొప్పదని చెప్పుకోవాలి. ఒక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి. ప్రపంచ దేశాలను దాడులను ఎన్ని దాడులు జరుగుతున్నాయి ప్రపంచ దేశాలపైన, కేవలం మన దేశంపైనే కాదండి, అనేక దేశాలపైన దాడులు జరుగుతున్నాయి. కానీ మన దేశం ఒక్కటే నిలబడి కొట్లాడి దాడి జరిగిన ప్రతిసారి బంతిలా పైకెగురుతూ ఈనాడు ప్రపంచంలో నిలబడి ఉంది. అనేక దేశాలు, సుమారుగా 58 దేశాలు తన అస్తిత్వాన్ని కోల్పోయాయండి. కానీ 5000 సంవత్సరాల నుండి నా దేశము అలాగనే ఉనికిని చాటుకుంటూ ఉంది. కారణం ఎవరయ్యా అంటే 18 సంవత్సరాల కాలం పాటు పరిపాలించినటువంటి నైరును గుర్తుపెట్టుకుంటున్నామా మనము? కాదండి. మరి వారి తర్వాత ఇంకా ఎంతో తరం పరిపాలించారు, వారిని గుర్తుపెట్టుకుంటున్నామా మనము? కాదండి. మనకు రాముడే ఆదర్శము. రాముడు పరిపాలించిన నేల ప్రతి ఒక్కరిని అడిగితే చెప్తారు, భరతుడు రాముడు అన్నదమ్ములు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు అన్నదమ్ములు అని చెప్పేసి. ఎక్కడో 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి త్రేతాయుగంలో జరిగినటువంటి ఈ గాథ ఇప్పటికీ ప్రతి పిల్లవాడి నోట్లో, ప్రతి ఇంటి నోట్లో మెదులుతూ ఉంటుంది. కారణం ఎవరంటే మేము ఆ భరత వంశానికి చెందినటువంటి పిల్లలం. మేము ఎవరయ్యా ఈ భరతుడు, ఎవరయ్యా ఈ భరతమాత, ఎవరయ్యా ఈ భారతదేశం? ఇండియా అనేటువంటిది ఇంగ్లాండ్ వాడు సృష్టించినటువంటి పేరు, కానీ మనకున్నది అసలైన పేరు భారత్. ఎక్కడికి వెళ్ళొచ్చిందయ్యా ఈ భారత్ అంటే భారత్ అనేటువంటి పేరు భరతుడు ఈ నేలపైన పరిపాలించినటువంటి. ఎవరు ఈ భరతుడు? రాముని తమ్ముడు భరతుడా? శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడా? వేదాంతమి జలధరించినటువంటి జలభరతుడా? అంటే ఈ ముగ్గురు నడయాడిన నేల ఈ భారతదేశము. అందుకొరకే వారి పిల్లలమని మనం గర్వంగా చెప్పుకుంటాం. సముద్రం ఒడ్డున 11 సంవత్సరాల పిల్లవాడు వారి మాస్టర్ చేతులు పట్టుకొని, సుబ్రహ్మణ్యం గారి చేతులు పట్టుకొని, మాస్టారు పైన గద్ద ఎగురుతుంది, నేను ఎగరగలనా అని ఆ మాస్టర్ను ప్రశ్నిస్తే, ఎస్ నువ్వు అలానే ఎగరగలవురా, అలాంటి ఎగిరేటువంటి పరికరాలు నువ్వు కనుగోగలవురా అంటని చెప్పేసి ప్రోత్సహిస్తే, అలాంటి పరికరాలను కనుగొని భారతదేశానికి జాతి రత్నాలుగా అందించినటువంటి కలాం పుట్టిన నేల ఇది. ప్రపంచ దేశాలు అప్పటి వరకు మనని ధిక్కరిస్తున్నప్పుడు, చులకన చూస్తున్నప్పుడు, నీ దేశం చేతగాదు అన్నప్పుడు, ప్రపంచ దేశాలన్నీ భారత మాత ప్రపంచ దేశాల తలను భారత మాత పాదాల కింద తల వంచేటట్లు చేశాడయ్యా ఆ కలాం. పృథ్వీని కనుగొన్నాడు, అగ్నిక్షిపములు కనుగొన్నాడు. ప్రపంచంలో నలుమూలల భారతదేశం బాంబులు వేయగలదు, కానీ భారతదేశం ఎప్పుడూ అలాంటి పని ఆనాడు చేయలేదు, ఈనాడు చేయలేదు. అవసరం వస్తే ప్రపంచం తాటా తీస్తాం కొడుకులారా అంటని చెప్పేసి అంటే, అప్పటి వరకు ఇప్పటి ప్రపంచ దేశంలో ఏ దేశం గొప్పరా అంటే టక్కున మనకు గుర్తుకొచ్చేది అమెరికా. కానీ అమెరికా కూడా మోడీ గారు నమస్కారం అంటని చెప్పేసి ట్రంప్ చేయి చాపడానికి కారణం ఏంటంటే ఆనాడు అబ్దుల్ కలాం అందించినటువంటి ఒక క్షిపణి. అలాంటి అబ్దుల్ కలాం పుట్టినటువంటి ఈ నేల, అందుకొరకే భారతదేశము గొప్పదని చెప్పొచ్చు. త్రివిధ దళాలను ముందుకు నడిపించినటువంటి రావత్ సకల సైన్యాధ్యక్షుడు, అతడు అనుకోకుండా ఒక దుర్ఘటనలో చనిపోతే ప్రపంచాన్ని గడగడ వణికించే భారత్ అంటే ఏందో ప్రపంచానికి సత్తా చూపుతున్నటువంటి రావత్ చనిపోతే అతని శవాన్ని ఇంటికి తీసుకపోతే ఇలాంటి చిన్న కుటీరం అండి,
ఆస్తుల కొరకు ఆశపడలే, పేరు కొరకు ఆశపడలే, నా దేశమే గొప్ప, ఈ సర్వస్వం అంతా దేశం కొరకే అని ధారపోసినటువంటి రావత్ పుట్టినటువంటి నేల ఇది. అందుకొరకే మనము ఈ భారతదేశంలో పుట్టినందుకు గొప్పగా ఫీల్ కావాలి. అలాగనే ఇండోనేషియాకు మన పక్కనే పొరుగున ఉన్నటువంటి ఇండోనేషియా ఒక దేశం ఉంటుంది. అందులో సుమారు 95% మంది ముస్లిం జనాభానే ఉంటుంది. ప్రపంచ దేశాల అధ్యక్షులందరూ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటారు. అలా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇండోనేషియాకి వెళ్ళి అతడు అధ్యక్షునికి వెళ్ళినప్పుడు ఇతనికి పరేడ్ చేయిస్తే ఆ పరేడ్ లోపల హనుమంతుని విగ్రహం పెడతారు. అలా రాష్ట్రపతి భవన్కి వెళ్ళినప్పుడు అక్కడ సీతారాముల కళ్యాణము, పట్టాభిషేకం ఫోటోలు కనిపిస్తాయి వాళ్ళ ఆఫీస్ లోపల. అప్పుడు ప్రధానమంత్రి అడుగుతాడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఏంటయ్యా మనం ఇండోనేషియానే కదా, ఇది మనమందరం ముస్లింలమే కదా, ఇక్కడ ఈ ఫోటోలు ఉన్నాయి ఎందుకంటే ఒకటే ఒక మాట చెప్తాడు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఎస్ మేము మతం మారాము కానీ భగవంతుణ్ణి మార్చలేదు, భగవత్ తత్వాన్ని మార్చలేదు. రాముడంటే ఎవరయ్యా? హిందువులకా గురువు? హిందువులకా దేవుడు? కాదయ్యా, జీవన మార్గాన్ని నేర్పినటువంటి ఒక మహా దార్శనికవేత్తనయ్యా ఆయన. తండ్రి అంటే ఏ విధంగా ఉండాలి, కొడుకు అంటే ఏ విధంగా ఉండాలి, స్నేహితుడు అంటే ఏ విధంగా ఉండాలి, భర్త అంటే ఏ విధంగా ఉండాలి అని చెప్పినటువంటి గొప్ప అలాంటి వ్యక్తి నడిచినటువంటి నేలలో పుట్టినందుకు నా దేశం గొప్పది. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో మొదటి పుస్తకం ఋగ్వేదం. అలాంటి ఋగ్వేదం అందించినటువంటి ఈ భారత నేల గొప్పది. అలాగనే వేదాంతాన్ని అందించినటువంటి నేల ఇది. అలాగనే ప్రపంచానికి గణిత శాస్త్రాన్ని బోధించినటువంటి నేల ఇది. ఎందరో మహానుభావులు, ఎందరో రాజులు మన దేశం మీద దండయాత్ర చేసిన తిరిగి మనం ఏ దేశం మీద దాడి చేయడానికి వెళ్ళలేదు. అదే భారతదేశం యొక్క గొప్పతనం. కాబట్టి ఇలా భారతదేశం యొక్క గొప్పతనాన్ని మరి బ్రిటిష్ వాళ్ళు ఎంతగానో వాళ్ళు మన మీద 200 సంవత్సరాలకు పైగా వాళ్ళు దాడులు చేస్తూ ఆస్తిని మొత్తం దోచుకొని పోతుంటే దాదాబాయి నవరోజు చెప్పాడయ్యా, అరే మన దేశం నుంచి ఆస్తిని మొత్తం తరలించుకొని పోతున్నారా, మేలుకోండిరా, ఇప్పటికైనా పోరాడండిరా అంటే అప్పుడు జాతీయ ఉద్యమం మొదలైంది. అతివాదులు, మితవాదులు, బాలా గంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు, లాలా లజపతి రాయ్ లాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఎంత దౌర్భాగ్యం అంటే రౌలత్ చట్టాన్ని అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్ చేయొచ్చు అంటని ఆ చట్టానికి వ్యతిరేకంగా జలియన్ వాలాబాగ్లో మన వాళ్ళు పంజాబ్లోని జలియన్ వాలాబాగ్ లోపల మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఆ మీటింగ్లో పాల్పంచుకున్నటువంటి వాళ్ళందరూ సైలెంట్గా మీటింగ్లో వింటుంటే వెనుకకెళ్ళి బ్రిటిష్ సైన్యం అధికారి జనరల్ డయ్యర్ అనేటువంటి వాడు వచ్చి ఎలాంటి కాల్చనీయకుండా పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేయడం అనేటువంటి జరిగింది. ఆ కాల్పుల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పక్కనే ఒక బావి ఉంటుంది, ప్రాణాలు కాపాడుకునేందుకు బావిలో దుంకితే ఒకరి మీద ఒకటి పడి ఆ విధంగా కొంతమంది చనిపోవడం జరిగింది. కాళ్ళు చేతులు విరిగి ప్రాణాలు కాపాడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి నిర్దాక్షిణ్యమైనటువంటి దాడులు చేశారయ్యా మన భారతదేశం మీద. అలాంటి వాడి మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరాడయ్యా ఒకడు, అతడే భగత్ సింగ్. ఎక్కడుంటాడా జనరల్ డయ్యర్? లండన్లో ఉంటాడు. పడవ ఎక్కి వేసుకొని వెళ్ళిపోయాడు అంతే. లండన్ వీధుల్లో తిరిగాడు, జనరల్ డయ్యర్ కనిపిస్తే కాల్చి పడేశాడు. అతని భగత్ సింగ్ను పట్టుకొని ఉరి తీస్తూ ఉన్నాడు. ఉరి తీసేటప్పుడు ఒక మాట అడిగారు, నీ చివరి కోరిక ఏందది అంటే, నన్ను ఉరి మాత్రమే తీయండి సార్, నా ప్రాణాన్ని వేరే రకంగా తీయకండి అని చెప్పాడు. ఎందుకు అని ఆ జడ్జి అడిగితే, ఉరి తీసేటప్పుడు నా తల నా దేహము ఈ పాడు మల్లిన పనికి మాలిన నేలను తాకదు, కాబట్టి అలాంటి నేలను తాకకుండా నన్ను ఉరి తీయండి సార్ అంటని చెప్పేసి కోరుకున్నాడే తప్పిస్తే కానీ నా ప్రాణాన్ని కాపాడండి అని కోరుకోలేడు. అలాంటి భగత్ సింగ్ పుట్టినటువంటి నేల ఇది. ఆ భగత్ సింగ్ వారసులం మనం. అందుకొరకు మనం గర్వపడాలి. అందుకొరకు ఆ భగత్ సింగ్కు చప్పట్లు కొట్టాలి. 1942లో అడుక్కుంటే స్వాతంత్రం ఇవ్వరు అంటని చెప్పేసి ఒక యుద్ధం చేయాలి, ఒక సైన్యం తయారు చేయాలి అని చెప్పేసి ఒకడు బయలుదేరారయ్యా. అతడే ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చేయాలని
ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భారతావని కన్న మరో శివాజీ, సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వప్నమని అని బయలుదేరినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఏదో రకంగా చంపివేయటం అనేటువంటి జరిగింది. దానికి పై కథలు అల్లటం అనేటువంటి జరిగింది. అలాంటి సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి నేల, అందుకొరకు ఈ నేలను గౌరవించాలి, ఈ భరత గడ్డ పైన పుట్టినందుకు గౌరవపడాలి. మరి ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, అలా ఎందరో త్యాగదనుల చెప్పుకుంటూ పోతే చరిత్రనే పుటలుగా 1000 పుటలుగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అలాంటి అమరులను స్మరించుకునేటువంటి ఒకరోజు, సంవత్సరానికి ఒకరోజు వస్తుంటుంది. వాళ్ళందరికీ జోహార్ పలుకుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.